జగన్మోహన్ రెడ్డి మాజీ కావడం, మామూలు ఎమ్మెల్యేగా మారిపోవడం, కనీసం బాబు మొహం కూడా చూడడానికి పెద్దగా ఇష్టపడని మోడీ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరొక్కసారి వెంకయ్యనాయుడు సభలో తళుక్కున మెరవడం అంటే దీనికి మించిన సాక్ష్యం ఏముంటుంది? బండ్లు ఓడలు అయినాయని చెప్పడానికి. నిజం చెప్పాలంటే ఓపిక, పట్టుదల, అవమానాలు సహించి నిలబడే స్థైర్యం కలిగిన చంద్రబాబు నాయుడికి రాజకీయ జీవితం మొత్తం అదృష్టందే ఎక్కువ పాత్ర అనిపిస్తుంది. లేకపోతే మేరునగ ధీరుడు రామారావుని మరుగునపరిచి నాయకుడు కావడం, అది కాకుండా ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి కేంద్రంలో ప్రముఖమైన పాత్ర వహించే అవకాశం రావడం, రాజకీయ తుపానులో కొట్టుకుపోతాడేమో అనుకునే సమయంలో బలమైన నావలాగా పవర్ లాంటి మొండి గోడ తన్నుగా నిలబడటం, ఇవన్నీ అదృష్టాలుగాక మరేమవుతాయి? అన్నీ బాగున్నాయి, అల్లుడు ముఖంలో కళ ఇంకా బాగుంది అన్నట్టు ముళ్ల కంచెలు కూడా అదే స్థాయిలో అడ్డుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. సెంట్రల్లో సపోర్టు లేనప్పుడు లేదని చెప్పి తప్పించుకోవచ్చు. ఇప్పుడు అవకాశమూ లేదు. ఏదైనా చేద్దామనుకుంటే బలమైన ప్రతిపక్షం అడ్డుపడుతుందని చెప్పుకోవడానికి కారణాలే లేవు. ఒక విధంగా సర్వం సహావల్లభుడులాగా అపరిమిత అధికారాలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా రాదు అని చెప్పడానికి సాకులు లేవు. పోలవరం ఫలానా కారణం వల్ల పూర్తి చేయలేకపోతున్నానని చెప్పడానికి అసలే కుదరదు. ఏమి చేయాలన్నా ఎదురులేని అధికారం చేతిలో ఉంది. చేయలేకపోతే ఎవరి మీద నిందలు వేయడానికి కుదరదు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అవుతాడు. సాధిస్తే క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. సాధించలేకపోతే మైనస్లన్నిటికీ కూడా ఆయనే కారణమవుతాడు. అంతా బాగుంది కానీ కోడలు అడుగుపెట్టినాడే శకునాలు అడ్డు వచ్చాయి అన్నట్టు అమిత్ షా, మోడీ యథాప్రకారం భుజాల తట్టి వెళ్ళిపోతున్నారు. పొత్తు మీ అధికారానికి వాళ్ళ అధికారానికి తోడ్పడిన ఒక ఆయుధం కాకూడదు. పొత్తు అంటే ప్రజల ఆశలు తీరే వైపు ఉండాలి. కాలం గడిచే కొద్దీ మీరేం చేసినా జరిగిపోతుందనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఎంత హెల్ప్ చేశాడో అంత గుదిబండ కాకూడదు పవన్ కళ్యాణ్ అంటే మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఇగో దెబ్బతినకుండా ఎలా మెయింటైన్ చేసుకున్నారో అధికారానికి వచ్చినా కూడా పవన్కి, లోకేష్కి మధ్య సంబంధాల్ని ఒక కంట కనిపెట్టుకుని ముందుకు పోవాలి. లేకపోతే సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. ఇక చంద్రబాబు హామీలు ఇస్తాడు గాని వాటిని అమలు చేయుడనే అపప్రద మీ మీద ఉంది. దానికి ఈరోజు జరిగిన సంఘటనలే పెద్ద సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. తొలి సంతకాలు లేవు, మలి సంతకాలు లేవు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తాయో గమనించుకోవాల్సిన అవసరం బాబుకి చాలా ఉంది. ప్రతిపక్షం లేదు అనుకోకండి. ప్రజలకు మించిన ప్రతిపక్షం ఎప్పుడూ ఎక్కడా ఉండదు. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పొలిటికల్ రివ్యూ ఛానల్ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ.